దుష్టుడైన దాసుడు అంటాడు. ఇందాక మనం ఇద్దరు పనివారుల గురించి ప్రభు మాట్లాడాడు. దేవునికి కావలసిన వాళ్ళు నమ్మకస్తులు, రెండవది బుద్ధిమంతులు. ఈ మూడవ దాసుడు ఉన్నాడు పనోడు. వీడు ఎలాంటి వాడంటే దుష్టుడు అని రాయబడతాడు, అంటే చెడ్డవాడు. ఈ చెడ్డవాడు, ఈ దాసుడు ఏం చేస్తాడంటే, యజమానుడేమో ఏం చెప్పాడు, అరే నేను ఊరెళ్తా ఉన్నాను, నా ఇంటి వారందరికీ తగిన కాలం ముందు నీవు ఆహారం పెట్టాలని చెప్పాడు. ఆడి బాధ్యత అది. ఇంటి బాధ్యతలన్నీ ఎవరికి అప్పగించాడు? పనివాడికి అప్పగించాడు. ఇంటిలో వ్యక్తులని పనివాడికి అప్పగించాడు. జాగ్రత్త, వారిని భద్రంగా చూసుకో, తగిన సమయమందు వారికి నీవు ఆహారము పెట్టని చెప్పాడు. అయితే ఈ 49వ వచనములోకి వచ్చేసరికంట ఒక వ్యక్తి ఉన్నాడు, దుష్టుడైన పనివాడు, చెడ్డ పనివాడు అని రాయబడతాడు. చెడ్డవాడు. ఆ చెడ్డవాడు ఏం చేశాడంటే, యజమానుడు లేడు కాబట్టి ఆ ఇంటిలో ఉన్నటువంటి మిగతా పనులు కొట్టేస్తున్నాడు. అంటాడు బాధ్యతలు అప్పగించారని మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు, కొడతా ఉన్నాడు. కొట్టేసి ఏం చేస్తున్నాడు, త్రాగుబోతులతో కలిసి వీడు కూడా కూర్చుని ఏం చేస్తా ఉన్నాడట, తినుచు ఇప్పుడు ఎవరికి పెట్టాలి ఆహారం? వీడు యజమానుని ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవలసినోడు వీడు. ఆ యజమాని ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ భద్రంగా కాపాడవలసిన వాడు వీడు. దేవుని సంగమ మీద దేవుడు తన మనుషులకు అధికారమును దేవుడు దయచేశాడు. పరమగీతాల గ్రంథంలో రాయబడుతున్న మన ద్రాక్ష తోట అంటాడు. మన ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నది కనుక ద్రాక్ష తోటను చెరుపు గుంట నక్కలను సహాయము చేసి పట్టుకోండి అంటాడు. అంటే సంఘములో ప్రతి వ్యక్తి కూడా సంఘాన్ని కాపాడవలసిన భారము, బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉంటుంది, ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. ఇప్పుడు తన ఇంటిని గురించినటువంటి భారము దేవుడు మనందరి మీద పెట్టాడు. తన ఇంటిని ఎవరికి వారే, దేవుని ఇంటిని, యజమాని ఇంటిని నిర్లక్ష్యం చేసి యజమాని ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులపై దాడి చేసి వారినే హింసించి వారినే పట్టించుకోకుండా, అసలు ఒక ప్రక్క నుంచేమో ప్రార్థన జరుగుతూ ఉంది, ఒక ప్రక్క నుంచేమో ఆరాధన జరుగుతూ ఉంది, ఇంకో ప్రక్క నుంచేమో ఈ సమయం గుర్తులేదు వాళ్ళకి. తగిన సమయం అనే పదం వాళ్ళకి గుర్తులేదు, అది మర్చిపోయారు. పండగ క్రైస్తవులు కొంతమంది, ఆదివారం క్రైస్తవులు కొంతమంది, అవసరాల క్రైస్తవులు కొంతమంది. క్రైస్తవులు కొన్ని రకాలు ఉంటారు. అవసరాలను బట్టి వచ్చేవాళ్ళు కొంతమంది, ఆదివారం వచ్చేవాళ్ళు కొంతమంది, పండగలకు వచ్చేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు తన ఇంటిని గురించినటువంటి భారం, బాధ్యతలు ఉన్న వాళ్ళు కాదు. మీరు సంవత్సరానికి ఒకసారి తలుపు తీర్చి చూస్తే ఆ ఇల్లు పాడైపోయి ఉంటుంది. కాబట్టి ఆ ఇల్లును ఎప్పటికప్పుడు ఏం చేయాలి, ఇంటిని మనము ఎప్పటికప్పుడు ఇంటి తలుపులు తెరిచి ఆ ఇంటిని బాగు చేసి శుభ్రం చేసి ఆ ఇంటి మీద బాధ్యత వహిస్తే ఆ ఇల్లు క్షేమం కలిగి ఉంటుంది. యజమానుడు తన తోటలో మనల్ని పనివాడిగా పిలిచాడు. ఆయన పనిలో ఉన్న మనం అందరము ఏం చేయాలి, ఆయన ఇంటిని గురించినటువంటి ఆసక్తి మనల్ని భక్షించాలి. భక్తుడు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉన్నది అని అంటాడు. దేవుని ఇంటిని గురించిన ఆశ మనలోనికి రావాలి. ఎందుకంటే మనం ఆయన తోటలో పనివాళ్ళం, ఆయన ఇంటిలో పనివాళ్ళు. మనందరికీ యజమానుడు యేసు ప్రభుల వారు. దేవుని ఇంటిని కాపాడవలసిన బాధ్యత, దేవుని ఇంటిని అభివృద్ధి చేయవలసిన బాధ్యత, దేవుని ఇంటి కొరకు రేయింపగలను కృషి చేయవలసిన భారము ఆయన భక్తులమైన మనందరి మీద ఉంది. అయితే ఇప్పుడు యజమానుడు లేడని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడంటే వీడు మిగతా వాళ్ళందరినీ అణగార్చేయటం, మిగతా వాళ్ళందరినీ తొక్కేయటం. వీడేం చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు వీడు త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉన్నాడు. చాలా సంఘాలు అదే జరుగుతుంది. మిగతా వారిని అణగార్చేసి తొక్కేసి నాకు అన్నీ తెలుసు, ఇంకెవరికి ఏం తెలియదు అన్నట్టు కొన్ని సంఘాల్లో చూడండి అధికార దాహం కలిగి కొట్టుకు చేస్తూ ఉన్నారు చాలామంది. కారణాలు ఏమిటంటే అది బుద్ధిమంతుడు నమ్మకస్తుడైన పనివాడు చేసే పనులు అవి కావాలి. నిజంగా బుద్ధిమంతుడు నమ్మకస్తుడైన పనివాడు ఇప్పుడు ఎలాగుంటాడో తెలుసా, భారమ కలిగి బాధ్యత కలిగి ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ అవసరాలు గుర్తిరిగి ఆ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క విషయంలో బాధ్యతను కలిగి ఆ సంఘ క్షేమం కొరకు ఆ ఇంటిని గురించిన ఆసక్తిని చూపెడతా ఉంటాడు. ఇప్పుడు దేవుని సంఘములో ఎవరు కావాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడంటే నమ్మకస్తులు కావాలి, రెండవది బుద్ధిమంతులు కావాలి. దుష్టులైన పనివారు దేవునికి అవసరం లేదు. ఒకవేళ ఆ దుష్టులైన పనివాడు ఎవరో చూడలేదు కానీ తాగుబోతులతో తాగుతూ తింటూ ఒకడు అంటాడు పొట్టాలాగా వచ్చేస్తుంది ఏంటంటే మరి తినేసి తాగేస్తుంటే వచ్చేదా, తినడం తాగటం కానీ పని లేదు.
ఆ ఇంటి మీద భారం లేదు, బాధ్యత లేదు, తినడం తాగడం తప్ప దేవుడు అప్పగించినటువంటి పని మీద శ్రద్ధ లేదు. కాబట్టి వాక్యం ఏమి సెలవిస్తుందంటే, తాగుతూ తినుచున్నవాడు ఆడు యజమానుడు లేదు కదా, ఎప్పుడు వస్తాడో చూద్దాం, వచ్చాక చూసుకుందామని అనుకునే లోపులు 50 వచనానికి వచ్చేసరికి ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడనుకొనని గడియలో వాని యజమానుడు వచ్చి నరికించి వేషధారులతో కూడా దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ లెక్కలో పాడేశాడంటే వేషధారుల లెక్కలో పాడేశాడంట. నరికించి ఆ పనివాడిని ఏం చేశాడట, వేషధారి, నటించేవారి లిస్టులోకి పాడేశాడంట. దేవుడు నటించేవారిని దేవుడు కోరుకోవటం లేదు. దేవుడు కోరుకునేది భారము వహించేవాడు, బాధ్యత వహించేవారు, ఆయన కొరకు శ్రమపడేవారు దేవునికి కావాలి. ఆయన ఇంటిని గురించిన ఆసక్తి కలిగిన వారు, ఇంటిలో భారము కలిగిన వారు, ఇంటిపైన అప్పగించబడినటువంటి ఆ బాధ్యతను నిర్వర్తించే వ్యక్తులు, అంతటి నమ్మకమైన పనివారు దేవునికి కావాలి. కడవరి దినాల్లో ఈ పనివారే తక్కువైపోయారు. ఇలాంటి పనివారు చాలా కొద్దిగా కనపడతా ఉన్నారు. కొంతకాలం ఎలుగుతూ ఉన్నారు, కొంతకాలం మంచి సింగర్లుగా పేరు తెచ్చుకుంటా ఉన్నారు. కానీ ఎక్కడో పాపంలో పడిపోయి తదుపరి సడన్గా చూడగా జైల్లో, స్టేషన్స్లో కనపడతా ఉన్నారు. పబ్లిక్లో వారు అల్లరి పాలైపోతూ ఉన్నారు. మంచి సేవ చేస్తూ ఉన్నారు కొంతమంది, కానీ కొంతకాలం తర్వాత కనుమరుగైపోతూ ఉన్నారు. కొంతకాలం సంఘంలో చాలా మంచి విశ్వాసులుగా కొంతమంది వెలుగుతారు, కొన్ని దినాల తర్వాత ఆరిపోయిన దీపాల్లాగా అయిపోతారు. కారణం ఏంటో తెలుసా? యజమానుడు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రజల మధ్యలోనేమో భక్తులుగా ఉంటా ఉన్నారు. తర్వాత దేవుని సన్నిధి విడిచి ఇంటికి వెళ్ళిన తర్వాత లోకానుసారులుగా, వేషధారులుగా మారిపోతా ఉన్నారు. తాగుబోతులతోనూ తాగుతూ, తినేవారితో కలిసి తింటూ కంప్లీట్గా లోకానికి వారు ఎడిట్ అయిపోయి లోకాశల వైపుకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభు అంటాడు, అనుకోనని గడియలో యజమానుడు వస్తాడు. పర్వాలేదు, ఇంకా టైం ఉందిలే, నేను మొన్న తాగాను, మొన్న తిన్నాను, అయినా నాకేమైంది అని నువ్వు అనుకుంటే అది చాలా బుద్ధిహీనత. యజమానుడు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు యజమానుడు ఎప్పుడు వస్తాడో. దశలోని పత్రికలు అదే అంటాడు, దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తాడంటాడు దశలోని పత్రికలో. దొంగ ఏ గడియలో వస్తాడో తెలియదు, ఉదయమున వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, అతడు ఎప్పుడు వస్తాడో. ఆయన వచ్చిన తర్వాత తీర్పు మాత్రం భయంకరంగా ఉంటుంది. నరికి అతను ఏం చేస్తాడు, వేషధారులతో కలిపి ఆ లిస్టులోకి పంపిస్తాడట. 51లో అతడు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి, అంటే ఎక్కడికి పాడేస్తాడు వీళ్ళని? నరకములో పాడేస్తాడు. దుష్టులైన పనివారిని, అబద్ధికులైన పనివారిని, బాధ్యత లేని పనివారిని, వేషధారుల్ని, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ అగ్నిలో పాడేస్తాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట, వేదన. పళ్ళు ఎప్పుడు కొరుకుతాం? ఏదైనా తెగులు వచ్చినప్పుడు బిర్ర బిగిసిపోయి పళ్ళు కొరికేసుకుని, నాలుకలు కొరికేసుకుంటూ ఉంటారు, బాధ తట్టుకోలేనప్పుడు. అంటే దేవుడు పాడవేసేటువంటి ఒక స్థలం ఉంది. ఈ దుష్టులైన పనివారు ఎవరైతే ఉన్నారో, చెడ్డ పని వారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరినీ దేవుడు తీసుకెళ్ళాలంట వేషధారుల గుంపులో వేసి నరకంలో పాడేస్తాడు ఆయన. ఆ నరకంలో ఏం జరుగుతుంది? అక్కడ ఏడుపు, అందరు గొల్లుమని ఏడుస్తారంట. అయ్యో వేదన, కేకలు, నన్ను రక్షించండి, కాపాడండి, గోల, ఒక ఘోష ఆ నరకంలో వినపడుతుంది. ఆ నరకంలో బాధ తట్టుకోలేక పళ్ళు కరుకేసుకుంటారంట. అక్కడ కేకలు, అరుపులు, మంట, అగ్ని, ఒక భయంకరమైన వేదంలోనికి మనుషులు వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా, ప్రభువు చూడటం లేదు, ప్రభువు పట్టించుకోవడం లేదు. పర్వాలేదు, ఇంకా దేవుడు నన్ను ఇలా విడిచిపెడతా ఉన్నాడు, నేనేం చేసినా నాకు ఏ విధమైన శిక్ష కానీ తీర్పు కానీ ప్రస్తుతానికి లేదని ఒకవేళ మనలో ఎవరమైనా అనుకుంటే గనుక యజమానుడు ఏ గడియలో వస్తాడో తెలియదు. కానీ బాధ్యత మాత్రం ఉందా సుమా, అది మర్చిపోకూడదు. మనందరికీ బాధ్యత అప్పగించాడు, బాధ్యత లేదని నువ్వు అనుకోవద్దు. ఆ బాధ్యత ఏమిటంటే, యజమానుని ఇంటి మీద దేవుడు మనకేమనుగ్రహించాడట? బాధ్యత అప్పగించాడు. దేవుని ఇంటి మీద, దేవుని సంగమ మీద, ఆయన మందిరములో మనందరికి ఒక భారం ఉంది. ఆత్మల కొరకైన ఒక భారం ఉంది.
తన ఇంటి వారిని తగిన సమయమందు ఆహారం పెట్టాలి. లోకములో ఉన్న వారిని సమకూర్చాలి. దేవుని సంఘానికి వాక్యాహారం కొరకు వారిని సిద్ధపాటు చేయాలి. దేవుని యొద్దకు వారిని నడిపించాలి. చేతనైనంత మట్టుకు దేవుని పని మనం జరిగిస్తూ ఉండాలి. చెయ్యగలిగినంత వరకు దేవుని పని చేయాలి. శక్తి ఉన్నంత మేరకు, ఓపిక ఉన్నంత మేరకు, సమయం ఉన్నంత మేరకు దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకముగాను బుద్ధి కలిగి ఆయన పనిలో పని చేయాలి. మొదట బుద్ధి అనేది క్యారెక్టర్ని చూపెడుతుంది. మనం క్యారెక్టర్ను కాపాడుకోవాలి. పనివాడు ఇప్పుడు కూడా నమ్మకత్వాన్ని చూపెట్టాలి. ఈ రెండు ఉండాలి. దేవుని దగ్గర నమ్మకత్వం ఉండాలి. రెండవ తన క్యారెక్టర్ బుద్ధిని కాపాడుకోవాలి. ఈ రెండింటిని కాపాడుకుని ఏం చేయాలి? తన దేవుడు అప్పగించినటువంటి ఆ ఇంటి మీద భారము కలిగి, బాధ్యత కలిగి ఆయన వచ్చే వరకు ఆయన నీ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ప్రభు భూమి మీదకి రావటానికి చాలా అతి సమీపముగా సమయం ఆసన్నమయ్యింది. దేవుని ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. నీ వచ్చే రాకడికి ఏంటి చూస్తున్న ప్రభు అని శిష్యులు అడిగితే అక్కడక్కడ కరువులు, యుద్ధాలు, భూకంపాలు, దేశముల మీద దేశాలు లేస్తాయి, రాజ్యముల మీద రాజ్యములు లెగుస్తాయి. చాలా విషయాలు ప్రభు చెప్పుకొచ్చారు. ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం. ఏ మూల చూసినా యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారని ప్రభు చెప్పిన మాట నెరవేర్చబోతూ ఉంది. ప్రభు చెప్పిన ప్రవచనాలను నెరవేరుతూ ఉన్నాయి. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి మీరు వింటారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది సమాజంలో. ఈ దేశం మీద ఆ దేశం, ఆ దేశం మీద ఈ దేశం, వీడి మీద వాడు, వాడి మీద వీడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు రాకడ దగ్గరగా ఉంది. మన నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. బుద్ధి కలిగి దేవుని దగ్గర ఆయన ఇంట్లో పనిచేయాలి. ఆ యజమానుడు వస్తే ఆయన దృష్టిలో పడితే ధన్యులు అని రాయబడతా ఉంది. నమ్మకస్తులు, బుద్ధి గలవారు, వీళ్ళిద్దరూ దేవుని దృష్టిలో పడితే గనక దేవుడు అంటాడు నువ్వు ధన్యుడురా అని అంటాడు. ఈ పనివాడిని దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదములతో ఉంచి పరలోక రాజ్యములో నిత్య జీవంలోకి వాడిని తీసుకెళ్తాడట. కానీ ఇంకో పనివాడు ఉన్నాడు, దుష్టుడైన పనివాడు, చెడ్డ పనివాడు. ఆ చెడ్డ పనివానికి పనిష్మెంట్ ఏమని ఇచ్చాడు? ఆయన అతడు నరకబడతాడు. వేషధారులతో పాటు ఆ గుంపులోకి చేరుస్తాడు. వారిని నరకములోనికి వారిని గెంటేస్తాడు. ఈ రాత్రి వేళ సమయంలో రాబోతున్నటువంటి ఆ రాకడలో మనము ఉండాలి. నరకాగ్నిలోంచి తప్పించబడాలి. ఆ వేదనకరమైన స్థలానికి ఏ మనిషి వెళ్ళకూడదు. అందరూ అంతటను మారు మనసు పొందాలని చెప్పిన దేవుని మాటను మనం పాటిస్తూ అనేకులను రక్షణలోనికి నడిపిస్తూ, మనకు కూడా ఒక భారం ఉందని ఆయన ఇంటి మీద, మనము కూడా ఒక పనివారమని దేవుని ఇంటిలో ఆయన పని చేయట్లో మనకి కూడా భారం ఉందన్న విషయాన్ని గుర్తెరిగి దేవునితో పాటు ప్రయాణం చేద్దాం. ప్రభు మన కొరకు తేబోతున్న బహుమానము కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం.